హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట జున్ను గడ్డ. ఎవరికి ఇష్టం ఉండదండి జున్ను అంటే. ఈరోజు మనం జున్ను ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఒక వెడల్పాటి మందపాటి స్టీల్ బౌల్ ఒకటి పెద్దది తీసుకోవాలి. 1 గ్లాసు జున్ను పాలు తీసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు జున్ను. 1 గ్లాసు జున్ను పాలకి 3 గ్లాసులు మామూలు పాలు కలుపుకోవాలి. చిక్కటి పాలు తీసుకోవాలి. కల్తీ లేని చిక్కటి జున్ను పాలకి 1 గ్లాసు జున్ను పాలకి 3 గ్లాసులు మామూలు పాలు చిక్కటి పాలు పోసుకోవాలి. 2 గ్లాసులు పోసాము. 3వ గ్లాస్ అండి నార్మల్ పాలు 3 గ్లాసులు, 1 గ్లాసు చిక్కటి జున్ను పాలు వేసేసి ఇందులో ఒక 4-5 కల్లుప్పులండి. ఇదండి వాతం చేయకుండా ఉండడం కోసం 4-5 కల్లుప్పులు ఇంత వేసేయాలి. వాతం చేయకుండా ఉంటుంది. 4 ఉప్పురాళ్ళు అనుకోండి. 4 కల్లుప్పులు వేసేసి ఇందులో బెల్లం అండి. ఏ గ్లాస్ అయితే మనము పాలు కొలత పెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం 2 గ్లాసులు వేసుకోవాలి. జున్ను పాలు 1, 3 మామూలు పాలు 4 గ్లాసులు అయింది కాబట్టి 2 గ్లాసులు బెల్లం సరిపోతుంది. దీనిలో ఒక 5-6 ఇలాచి పొడి చేసి వేసేయాలి. 1 స్పూన్ మిరియాలు మెత్తగా పౌడర్ చేసి వేసేయాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జున్ను. ఈ బెల్లం పాలల్లో బాగా కలిసేలాగా బాగా కలిపేయాలి. బెల్లం గడ్డలు అనేది లేకుండా బాగా కలపాలి. బెల్లం బాగా మెత్తగా దంచేసి వేసేసాము. బాగా కలిపేయాలి. గడ్డలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. పాలల్లో బాగా కలిసిపోవాలండి బెల్లము. ఇలా బాగా కలిపేసేయాలి. ఇప్పుడైతే ఈ జున్ను పాలు మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇడ్లీ గుండం రెడీ చేద్దాము. మనం ఇడ్లీ ఉడకబెట్టుకుంటాం కదండి ఇడ్లీ గుండం, దానిలో అడుగున వాటర్ వేసేసి ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలండి. అడుగున ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. కదలకుండా ఈ జున్ను పాలు దబర పెట్టేయాలి. పాల మీద మూత పెట్టాలండి. ఇలా మూత ఈ విధంగా పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఉడికిచ్చాము. చూద్దాము మన జున్ను ఎలా ఉందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జున్ను పాలు దొరికితే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. వావ్, మన జున్ను అయితే రెడీ అయింది. చాక్తో చెక్ చేద్దాము ఉడికిందో లేదో చూద్దాం. చాక్తో ఇలా అని చూస్తే తెలిసిపోద్దండి. చాకు అంటుకుంటే ఇంకా ఉడకనట్టు, చాకుకి అంటుకోకుండా ఉంటే ఉడికినట్టు. సైడ్స్ ఇలా అన్నాము. సరే గుచ్చి చూద్దాము. అంటుకోవటం లేదు, ఉడికిందండి. మన జున్ను అయితే రెడీ అయిపోయింది. చూడండి చాకు ఏమాత్రం అంటుకోలేదు. మన జున్ను అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. వేడి మీద లూజ్గానే ఉంటుంది. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎలా ఉడికిందో ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాము. ఇదిగోండి జున్ను చూడండి ఎంత బాగా రెడీ అయిందో. మన జున్ను సాఫ్ట్గా ఎంత బాగా కుక్ అయిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి జున్ను. చూడండి గంటితో నొక్కుతుంటే సాఫ్ట్గా చాలా బాగా రెడీ అయిందండి. జున్ను పాలు చిక్కగా ఉండేలా తీసుకోవాలి. నార్మల్ పాలు కూడా చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి జున్ను ఎంత బాగా రెడీ అయిందో. పైన వేసిన మిరియాల పొడి చాలా బాగుంది కదా. మన జున్ను అయితే సూపర్గా రెడీ అయిందండి. జున్ను నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.